theorem in this unit 2 is in the ring of integers z plus dot, any ideal generated by the prime integer is a maximal ideal of z. ఇక్కడ మనకి థియరంలో ఏం చెప్తున్నారు అంటే స్టేట్మెంట్ z plus dot is a ring and any ideal generated to this ring is, so any ideal of this ring is generated by a prime number. సో ఏదైనా ఒక ఐడియల్ ఈ z plus dot కి ఎగ్జిస్ట్ అయ్యి అది ప్రైమ్ నెంబర్తో జనరేట్ అయ్యి ఉంటే దట్ ఐడియల్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ యాజ్ మ్యాక్సిమల్ ఐడియల్. సింప్లీ ఈ z plus dot అనే రింగ్కి ఎగ్జిస్ట్ అయ్యే ఐడియల్ మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి ఇఫ్ దట్ ఐడియల్ ఈజ్ జనరేటెడ్ బై ది ఎలిమెంట్ ప్రైమ్ ఇంటీజర్. సో అది స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అమ్మ. సో మనము ఆ థీరంని ఎలా ప్రూవ్ చేద్దాం అన్నది చూద్దాం. చూడండి, సో మనకి ఈ థీరం స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూడండి, రాయండి. లెట్ ring of integers is z plus dot and let m is any ideal of the ring z generated by prime integer. A prime integer that is p అని తీసుకుందాం. సో m అనేది ఈ z యొక్క ఎనీ ఐడియల్ అన్న, అది ఏ నెంబర్తో జనరేట్ అవుతుంది, p అనే ప్రైమ్ నెంబర్తో జనరేట్ అవుతుంది అని థీరం స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే మనం మళ్ళీ ప్లేస్ చేస్తాం ఇక్కడ. అంతే. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? We have to prove that m is a maximal ideal of z అని చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు m pతో జనరేట్ అయ్యింది అని అంటే బై ది డెఫినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఐడియల్ ఎలా రాయొచ్చమ్మా మనం? m is an ideal generated by the number p. ఇది చెప్పాం కదా, based on the principal ideal definition it is equal to p into ring. Here ring is z. The elements of this set pz is of the form pn such that this n is belongs to the ring z. This is the principal ideal. M is equal to generator of p equal to pz such pz and the elements of the set m is equal to pn such that n belongs to z. This is simply the definition of a principal ideal. You all know that one. So ఇప్పుడు m అనేది p తో జనరేట్ అయిపోయిందమ్మా ఆల్రెడీ, బట్ ఇట్ ఈస్ అన్ మ్యాక్సిమల్ ఐడియల్ మాత్రం మనం చెప్పాలి. చూడండి, m అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ సమ్ అదర్ ఐడియల్ టు ది రింగ్ z. సో ఇంకొక ఐడియల్ మనం తీసుకోవాలమ్మా. లెట్ u ఈజ్ ఎనీ ఐడియల్ ఆఫ్ రింగ్ z సచ్ దట్ ఈ జెడ్కి ఎగ్జిస్ట్ అయిన సమ్ అదర్ ఐడియల్ని u అని తీసుకుంటున్నాం. ఈ u అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే such that the ideal m is subset or equal to u is subset or equal to z అనే కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా z కి u అనే సమ్ అదర్ ఐడియల్ ఎగ్జిస్ట్ అయినప్పుడే this becomes a maximal ideal. ఇలా ఎగ్జిస్ట్ అయితేనే
ఇలా ఎగ్జిస్ట్ అయ్యి ఎదురు m ఈజ్ ఈక్వల్ టు u అయినా ఆర్ u ఈజ్ ఈక్వల్ టు z అయినా ఈ టూ కండిషన్స్ లో ఏ కండిషన్ హోల్డ్ అయినా ఆబ్వియస్లీ m బికమ్స్ ఏ మాక్సిమల్ ఐడియల్. దిస్ ఇస్ ది మాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్. సో m అనేది మాక్సిమల్ ఐడియల్ అవ్వాలంటే సమ్ అదర్ ఐడియల్ z కి ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా z కి ఎగ్జిస్ట్ అవ్వాల్సిన సమ్ అదర్ ఐడియల్ ని u అని అనుకుంటున్నాను. m కి u కి z కి మధ్యలో ఇలాంటి రిలేషన్ సాటిస్ఫై ఎలాంటి ఐడియల్ నే u అని తీసుకుంటున్నాను. ఓకేనమ్మా, చూడండి. If u is an ideal, if this condition is held between these three values, that implies that exists some element belongs to u such that ఇప్పుడు ఇలాంటి u అనే ఐడియల్ m కి z కి మధ్యలో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ u కి చెందిన ఒక ఎలిమెంట్ q ని తీసుకుంటానమ్మా. There exists one element q belongs to u such that u is equal to, it is generated by the element q అని చెప్తున్నాను. u is a generator, u is an ideal, it is generated by q అని తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, r it is equal to q into ring z. ఇది ఎందుకు u అనే ఐడియల్ తీసుకుని ఆ ఐడియల్ ఇస్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై q అని ఎందుకు రాసేసాను అనేది మీకు సింపుల్ పాయింట్ లో చెప్పగలం. ఇప్పుడు m అనేది z కి మధ్యలో u అనేది ఎగ్జిస్ట్ అయింది, అలాంటి u తీసుకున్నాం. బట్ u అనేది q అనే ఎలిమెంట్ తో జనరేట్ అయిపోయింది, ఇది ప్రిన్సిపల్ ఐడియల్ అయిపోయింది, ఇట్ ఈస్ ఈక్వల్ టు qz అని ఎలా చెప్పేసామనంటే వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ z plus dot అనే ఇంటీజర్ సెట్ బికమ్స్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసాము మనం. అంటే u అనేది z plus dot any ideal exists for z plus dot is a principal ideal. ఇంటీజర్ సెట్ అయిన z plus dot రింగ్ అయితే ఆ రింగ్ కి ఎగ్జిస్ట్ అయ్యే ఎలాంటి ఐడియల్స్ అయినా ప్రిన్సిపల్ ఐడియల్స్ అవుతాయి అని మనం ఆ థీరంలో ప్రూవ్ చేసాము. థీరం స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? If any ideal existed for ring of integers becomes a principal ideal. సో ఇప్పుడు u అనేది z కి ఐడియల్ గా ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకున్న తర్వాతే u ని ప్రిన్సిపల్ ఐడియల్ చేస్తాను నేను. బికాస్ u is existed for the integers of z and every ideal existed for z becomes a principal ideal. సో అందుకని u is equal to generator of q is equal to qz అని రాస్తున్నాను. We have to consider this condition: m is subset equal to u and u is subset equal to z, then u is an ideal. u ideal తీసుకున్నప్పుడు మనం ఒక కండిషన్ తీసుకున్నాము, that u is lies between m and z అని తీసుకున్నాం కదా. అందులో ఫస్ట్ పోర్షన్ తీసుకుంటాం. if m is subset equal to u, so already we know that m is ideal generated by the element p and u is an ideal generated by the element q. So these generators is also subsets based on that m and u. So m is equal to generator of p and u is equal to generator of q and మనకి తెలుసు కాబట్టి we are replacing the two concerned values. Since m is equal to generator of p and u is equal to generator of q. చూడండి, థీరం స్టార్టింగ్ లో మీకు ఒక నోట్ చెప్పానమ్మా. if generator of a is subset equal to generator of p, then the element a is belongs to b అని చెప్పాను. So from that condition, is this element p is belongs to the generator of q? Yes sir. ఎందుకని అనేది మీకు రీజన్ తెలుసు కదా. if generator of a is subset or equal to generator of b, that implies a is belongs to generator of b. So this is the one condition we have. So based on that condition, this p is belongs to generator of q. Generator of q అంటే మళ్ళీ ఏం తెలుసు మనకి?
యు అని తెలుసా? యు అంటే మళ్ళీ మనకి ఏం తెలుసు? యు ఈజ్ ఈక్వల్ టు ది క్యూ ఇంటూ జెడ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అని రాసుకోండి. సో జనరేటర్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ఫ్రమ్ దట్ కండిషన్. ఇక్కడ ఉంది కదా మనకి. సో ఇప్పుడు చూడండి, ఫైనల్లీ ఈజ్ దిస్ పీ ఈజ్ బిలాంగ్స్ టు యూ. చూడండి, యూ ఈజ్ ఈక్వల్ టు క్యూజెడ్. The element u is generated by the u is an ideal generated by q, and the elements of that u is in the form of q into elements of ring z. So ఈ ఫార్ములా ఉంటాయి కాబట్టి u అంటే qz రీప్లేస్ చేసేయచ్చమ్మా. ఇప్పుడు చూడండి, p is belongs to qz అని వచ్చిందమ్మా. చూడండి ఇక్కడ ఈ p అనేది వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ది సెట్ qz అయినప్పుడు మనం థియరంలో రాసాం, మనం p is an element in the set and that element is exactly equal to p is equal to q into m అని రాసుకుంటున్నాను. ఇక్కడ m అంటే ఏంటంటే it is some value belongs to for some m belongs to z. చెత్తనే ఇంటీజర్ సెట్ చెందిన వన్ ఆఫ్ ది ఎలిమెంట్ m ఇంటూ క్యూ చేస్తే వచ్చే ఎలిమెంట్ వాల్యూ అనేది ఈ p అనే ఎలిమెంట్ వాల్యూకి ఈక్వల్. దిస్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది సెట్ qz అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది సెట్ ఐడియల్ u. సో అంటే ఐడియల్ u లో ఉండే p అనే ఎలిమెంట్ ఎగ్జాక్ట్ గా ఏ వాల్యూకి ఈక్వల్ అంటే q అనేది కూడా z కి చెందిన ఎలిమెంట్ అమ్మా. z కి చెందిన q అండ్ m అనే టూ ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ వాల్యూ అదే సెట్ లో ఉండే qz అనే సెట్ లో ఉండే ఎలిమెంట్ అయిన p కి ఈక్వల్ అవుతుందని చెప్పడం కోసం p is equal to q into m అని రాస్తాం. ఓకేనా? సో ఫైనల్ గా మనకి p is equal to q into m అని వచ్చిన తర్వాత యాక్చువల్ గా p అనేది ఏంటమ్మా? we know that p is a prime number. ప్రైమ్ నెంబర్ ని యాక్చువల్ గా ఎలా రాయొచ్చమ్మా? 1 into itself. Product of 1 into itself అని రాయొచ్చా? సో ఇక్కడ p అనేది q into m కి ఈక్వల్ అని వచ్చింది అంటే among these two values any one of the value is equal to 1 అవుతుందమ్మా. otherwise it is not a prime కదా. ఇప్పుడు q 1 అయింది అనుకో ఆటోమేటిక్ గా m p అవుతుందమ్మా. ఒకవేళ m 1 అయింది అనుకో ఆటోమేటిక్ గా q p అవుతుందమ్మా. ఎందుకంటే ఒక ప్రైమ్ నెంబర్ ని 1 into that number itself అని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలం. ఇప్పుడు 3 is a ప్రైమ్ నెంబర్ అమ్మా. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1 into 3 కింద రాయగలం. అలా ఇక్కడ ఈ p అనే ప్రైమ్ నెంబర్ ని q into m కింద రాయగలిగామనంటే ఇక్కడ q అనేదన్నా 1 అవ్వచ్చు, లేకపోతే m అనేదన్నా 1 అవ్వచ్చు. ఇప్పుడు m 1 అయింది అనుకోండి ఆటోమేటిక్ గా q p అవుతుంది. అలాగా ఏ పాసిబిలిటీ అన్నా ఉంది మనకి, ఉందా? సో అందుకని p is equal to qm ని ఎలా రాస్తున్నామనంటే among these two values any one of the value becomes 1 కాబట్టి therefore either q is equal to 1 or m equal to 1 because p is a prime. ఈ టూ వాల్యూస్ లో ఎనీ వన్ ఆఫ్ ది వాల్యూ అనేది 1 కి ఈక్వల్ అవుతుంది అనేది ఆబ్వియస్ అని ఖచ్చితంగా అయి తీరాలి. ఎందుకని p ప్రైమ్ అని ఆల్రెడీ ఇనీషియల్ గానే మన థియరంలో కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ టూ కేసెస్ ని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇన్ కేస్ q1 అయితే ఏంటి పొజిషన్? మనకి ఈ కండిషన్ తెలుసు కదమ్మా, u ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ q అని తెలుసు. ఇన్ కేస్ ఆ q ప్లేస్ లో ఈ 1 ఇది 1 అయ్యి ఉన్న కేసు అని ఈ కేసు 1 q అనేది 1 అనే కేసు కన్సిడర్ చేసుకుంటే ఈ జనరేటర్ ఆఫ్ q ప్లేస్ లో 1 పెట్టుకున్నాం అంటే u ఈజ్ ఏ వన్ సెట్ and it is generated by the element 1 into z. అంటే మనకి జనరేటర్ ఆఫ్ q డెఫినేషన్ ప్రకారం u is equal to generator of q is equal to q into z అని రాసుకున్నామా. సో ఆ u q into z లో q 1 అయితే it is 1 into z అన్నమాట. ఓకేనా? సో 1 into z is z. ఎప్పుడు ఈ కేసు among these two values if one of the value q is equal to 1 we are getting u is equal to z. What about the other case? r case తీసుకుందాం అమ్మా.
ఇన్ కేస్ m కనుక 1 అయిందనుకోండి అమ్మా ఇందులో ఈ ఆప్షన్లో m డైరెక్ట్గా 1 అయిందనుకోండి q ఇంటూ 1 అవుతుందా అంటే q ఏనా అంటే దీని నుంచి ఏమొస్తుంది p ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 1 ఈ కండిషన్లోనే m1 సబ్స్టిట్యూట్ చేసేస్తే q ఇంటూ 1 సో ఫ్రమ్ దట్ p ఈజ్ ఈక్వల్ టు q నా yes sir సో p అంటే ఏంటి మళ్ళీ m ఈ p is equal to q కు బోత్ సైడ్స్ జనరేటర్ సప్లై చేయనమ్మా జనరేటర్ ఆఫ్ p is equal to జనరేటర్ ఆఫ్ q జనరేటర్ ఆఫ్ p అంటే ఏంటి m జనరేటర్ ఆఫ్ p is అంటే m జనరేటర్ ఆఫ్ q అంటే u చూడండి p is equal to qm ఈక్వల్ అయినప్పుడు ఎనీ వన్ ఆఫ్ ద టూ వాల్యూస్ బికమ్స్ 1 అవ్వాలంటే 1 అయ్యి తీరాలి కాబట్టి ఇన్ కేస్ q 1 అని అనుకుంటే ఆ సందర్భంలో మనకి u = z అని వచ్చిందమ్మా ఇన్ కేస్ q 1 కాదు m 1 అని అనుకుంటే ఆ కేసులో మనకి m equal m to equal to u అని వచ్చిందమ్మా అంటే అక్కడ వచ్చిన దాన్ని ఒకసారి ప్రాపర్గా రాస్తున్నాను ఏదైతే m ఈజ్ ఈక్వల్ టు u ఆర్ u ఈజ్ ఈక్వల్ టు z మనం u అనే ఐడియల్ m కి z కి మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యేలాగా m ఈజ్ సబ్స్టిట్యూట్ టు u సబ్స్టిట్యూట్ టు z అని తీసుకున్న తర్వాత either m is equal to u or u is equal to z అని వచ్చిందంటే which is maximal ideal based on the maximal ideal definition simply m is the maximal ideal so after getting this condition simply we can say that based on the maximal ideal definition m is maximal ideal of integers ring z that's it